వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మీకు చిన్న టిప్ చెప్తున్నాను. మీరు బయట హోల్సేల్ అంగడిలో ఉంటాయండి, దారాలు అవి అమ్మే అంగడి, హోల్సేల్ అంగడి ఉంటుంది. 1 మీటర్ 5 రూపాయలు. మీరు మామూలు అంగడిలో కొంటే 10 రూపాయలు ఉంటుందండి. ఇలాంటి ఒక 10 మీటర్లు తీసుకుంటా అండి. మీకు ఏదైనా బ్లౌజ్ని, కుట్టిన బ్లౌజ్నైనా సరే కొంచెం గ్రాండ్గా లుక్ తెప్పించవచ్చండి. ఇది మనం అక్కడ కొంటే 5 రూపాయలు ఉంటుందండి మీటరు. బయట మనం షాపులో కొంటే 10-15 రూపాయలు కూడా, 20 రూపాయలు కూడా ఉండొచ్చు. నేను అలా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం లేసులు ఇవ్వండి, ఒక లేసులు, ఎలాస్టిక్, చిన్న చిన్నవి ఏమైనా కొనుక్కొస్తాను. ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు షాప్కి వెళ్ళలేం కదా, అలాగే కొనుక్కొస్తూ ఉంటాను. అవన్నీ చిన్న సంచిలో వేసుకుంటా, బుల్లి సంచిలో అవన్నీ గుర్తుగా పెట్టుకుంటా. మనకి అవసరమైనప్పుడు దొరకాలి కదా. ఏమన్నా నెక్ పెద్ద అయిందనుకోండి, ఏమన్నా డ్రెస్సులకి ఇలా లేసేసి మనం కవర్ చేయొచ్చు. ఇదిగోండి, ఇలాంటి శారీస్ కూడా వేస్తున్నారు ఇప్పుడు. ఇలా నేను కొంటూ ఉంటాను. ఇవన్నీ చిన్న సంచిలో వేసి గుర్తుగా మిషన్ దగ్గర పెట్టుకుంటాను. నాకు కుట్టు మిషన్ ఉంది. మీకు ఇగో చూడండి, ఈ లేసులు, ఎలాస్టిక్లు, మిషన్కి సంబంధించిన అన్నీ ఒక సంచిలో వేసి పెట్టుకుంటే మీకు గప్పున దొరుకుతాయండి. ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చూపిస్తున్నాండి. ఇది కుట్టేసిన బ్లౌజ్ అయినా కూడా దీన్ని మనం గ్రాండ్గా చేసుకోవచ్చు. ఏమంటే చేతుల దగ్గర కొంచెం ఓపెన్ చేసుకోవాలండి. ముందు మీరు చేతుల దగ్గర ఓపెన్ చేసుకున్నారంటే దానికి ఇప్పుడు నార్మల్గా ఉందండి, బ్లౌజ్ నార్మల్గా ఉంది. మీరు ఇలాగండి ఈ బార్డర్ పైన దీన్ని యాడ్ చేశారనుకోండి, ఈ బార్డర్ పైన దీన్ని అటాచ్ చేస్తే మీకు ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. అలాగే నెక్ కూడానండి, నెక్ కూడా మనం బాగా రిచ్ లుక్ వస్తుంది. మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బ్లౌజ్ సాదాగా ఉంది కదా, దానికి కొంచెం గ్రాండ్గా లుక్ తీసుకురావాలంటే చూడండి, ఇలా యాడ్ చేస్తారు బార్డర్కి. ఇక్కడ ఒక చోట మీరు బార్డర్కి యాడ్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. అవతల వచ్చేసి అదండి, మీరు నీట్గా దాన్ని ప్రజెంట్ చేసుకోవాలి. వీలైతే మిషన్తో నీట్గా వేసుకోండి. ఇగో ఇలాగే నెక్ కూడానండి, నెక్ కూడా సాదాగా ఉంది కదా, సాదాగా ఉన్న నెక్. ఇది బ్లౌజ్ మామూలుగా జాకెట్ కుడితే ఎంతండి, లైనింగ్ వాళ్ళే వేస్తే 500 అంటున్నారు, లైనింగ్ మనం వేస్తే ఒక 50 రూపాయలు తగ్గిస్తున్నారు. పైపింగ్ అది వేస్తే అండి 600 అంటున్నారు. నేను ఇది సాదాగా కుట్టించేసాను. నా దగ్గర ఇది లేస్ ఉందండి, దీన్ని ఇలా పెట్టుకుని నెక్కి కుట్టుకుందాం అనేసి తీసి పెట్టుకున్నాను. ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. ఇలాగండి, ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇది ఇలా హ్యాండ్స్కి అండి. ఈ హ్యాండ్స్కి మనం మామూలు సాదా హ్యాండ్స్, ఇవి ఎల్బో హ్యాండ్స్, మనం ఇలా అండి, దాన్ని అక్కడ యాడ్ చేసేసి మళ్ళీ జాకెట్ చేతులు మళ్ళీ క్లోజ్ చేస్తే ఫినిషింగ్ బాగుంటుంది. అలా అండి చేతులకి. అలాగే నెక్ కూడా చక్కగా నేను ఒకసారి కుట్టి చూపిస్తాను చూడండి. మీకు ఇదంతా కుట్టేసి నేను చూపిస్తాను. ఇది చేతులకి వస్తాయి. ఈ కలర్ వచ్చి దీనికి సెట్ అయింది. ఇది మీటర్ 5 రూపాయలు 3 రూపాయలు కూడా ఉంటుందండి హోల్సేల్ అంగడిలో. ఇది వచ్చి మీకు సాదా జాకెట్, ఎల్బో హ్యాండ్స్ పెట్టాడు, నెక్కి హెమ్మింగ్ చేశాడు. చూడండి, ఇది సాదాగా ఉందండి. దీనికి మనం ఒక లుక్ చూపిద్దాం. ఇలాగే నెక్కి ఇలాగా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఫినిషింగ్ నీట్గా, ఫైనల్గా ఫినిషింగ్ మీరు బాగా పెట్టుకుంటే ఇది మీకు వచ్చే గ్రాండ్ లుక్ ఇస్తుందండి. సాదాగా ఉండే బ్లౌజ్ని కొంచెం ఫంక్షన్ వేర్ లాగా లుక్ ఇస్తుంది. ఇలాంటివి మీరు బయటకు వెళ్ళి, నేను దారాలు బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొనుక్కొస్తాను. టైలరింగ్ అంటే నాకు ఇష్టం. ఇదంటే సాదాగా ఉన్న నెక్ని మనం కుట్టేసి ఇవ్వండి. నెక్కి ఎలాగ మరి ఫ్రంట్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఇలాగ చిన్నగా కుట్టుకుంటారండి. మీ నెక్ వచ్చేసి అందంగా వస్తుంది, గ్రాండ్గా ఉంటుందండి. మీకు 4-5 రకాలు ఉన్నాయంటే దేనికి ఏదో ఒకటి సెట్ అవుతుందండి. ఈ ఎల్లోకి ఈ ఆరెంజ్ గోల్డ్ కలర్ ఉందండి. ఇది వచ్చి కొంచెం వేరే గోల్డ్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇలా కొనుక్కుంటే మీకు యూస్ అవుతుందండి. ఇంట్లో కుట్టు మిషన్ ఉంటే మీరు బ్లౌజులు కుట్టుకోకపోయినా ఆల్టర్ చేసుకోవడానికి ఇలా చిన్నవి అండి. ఈ బ్లౌజ్ నేను హ్యాండ్ ఓడదీసాను. దీన్ని దీనికి
ఇదో హ్యాండ్ ఓడదీసాను. ఇంకా కొంచెం కుట్లోనే ఓడదీసేసి దాన్ని చక్కగా లేసు దీని మీద పెట్టేసి కుట్టేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తాను. లుక్ బాగుంటుందండి.